ఎవరైతే ఆ రోజు ఈ ఎన్డీఎస్ఏ చైర్మన్ ఉన్నాడో చంద్రశేఖర్ అయ్యార్, ఆయన ఇచ్చిన నివేదికనే. ఆయన కూడా పోలవరం ప్రాజెక్టుకు చైర్మన్ ఉన్నాడు. పోలవరం కొట్టకపోతే మాత్రం ఒక్క మాట మాట్లాడటం లేరు, అక్కడికి పోయటం లేదు, గవాయి లేదు, సుబూద్ లేదు. ఇంకా మీదికెళ్ళి దానికి జాతీయ హోదా ఇస్తారు. మేము అధికారంలో ఉన్ననాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుతో పాటు ఇంకొక 20 లక్షల ఎకరాలు దానికి పాత ఆయకట్టు ఏదైతే ఉందో స్టెబిలైజేషన్ కు వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ అని ప్రాధేయపడితే కూడా మీరు కనీసం జాతీయ హోదా ఇవ్వకుండా ఇలా ఈ ప్రాజెక్టు మీదనే రకరకాల వాదనలు చేసి ఇప్పటికి కూడా బదనాం చేస్తున్నారు. ప్రజలు నమ్మబలికినప్పుడు కానీ ఇలా ప్రజలు నమ్మేందుకు లేరు. కాళేశ్వరమే చివరికి తెలంగాణకు మరి ఆధారం. కాళేశ్వరం లేకుండా కాళేశ్వరం లేనాడు కూడా ఉన్నాం. మెదక్ జిల్లాలో నీళ్ళెక్కడి, నల్లగొండ జిల్లాలో నీళ్ళెక్కడి, ఖమ్మం జిల్లా చివరాయగట్టుకు నీళ్ళెక్కడి, అదేవిధంగా ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి టేలెండ్ ప్రాంతాలకు నీళ్ళెక్కడి. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాక కదా మంచినీళ్లకు నీళ్ళెక్కడి, హైదరాబాద్కు నీళ్ళెక్కడి. ఇదంతా మన కళ్ళ ముందర కనబడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలను తప్పదో పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నువ్వు అంటే ఆయన చావు కోరుకుంటావు. ఈ రాష్ట్రం యొక్క పునాదులను నిర్మించింది కేసీఆర్ గారు.